కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ లేనిదే అట్లీ సినిమాలు చేయలేడా? అల్లు అర్జున్ కోసం ముగ్గురు కాదు 6 భామలను రంగంలోకి దింపేస్తున్నాడా? తన ఓల్డ్ సినిమాలోని హీరోయిన్స్ ని కూడా సెట్ చేయబోతున్నాడా? కొంతమంది బ్యూటీస్ కి మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టేస్తాడా? హావ్ ఎ లుక్. కోలీవుడ్లో ప్రూవ్ చేసుకుని జవాన్లతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ను షేక్ ఆడించిన డైరెక్టర్ అట్లీ ఇప్పుడు టాలీవుడ్లోనూ తన స్టామినా ఏంటో స్వయంగా చూపించేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. అల్లు అర్జున్తో భారీ లెవెల్లో సినిమాను ప్లాన్ చేశాడు. అనౌన్స్మెంట్ నుండి ప్రాజెక్టుపై అంచనాలు పెంచేస్తున్నాడు ఈ వర్స్టైల్ డైరెక్టర్. బన్నీని నయా లుక్లో చూపించబోతున్నాడన్నది లేటెస్ట్ బజ్. ఇందులో స్టైలిష్ స్టార్ ట్రిబుల్ రోల్ చేస్తున్నాడని, అందుకు తగ్గట్లుగా మేకోవర్ కాబోతున్నాడన్నది సమాచారం. జూన్ నుండి ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టులో ఇంకా హీరోయిన్లు ఫైనల్ కాలేదని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లే అనుకుంటే ఇప్పుడు 6గురిని సెట్ చేయబోతున్నాడని సమాచారం. దీపికా పదుకొనే, మృణాల్, జాన్వీ పేర్లు వినిపించాయి. రీసెంట్లీ భాగ్యశ్రీ బోర్సే పేరు బయటకొచ్చింది. వీళ్లే కాదు తన ఓల్డ్ సినిమా హీరోయిన్స్ సమంత, నయనతారను కూడా తెచ్చే అవకాశాలున్నాయన్నది టాక్. అలాగే క్లోజ్ ఫ్రెండ్ కీర్తి సురేష్ నటించే ఛాన్స్ ఉందని బజ్ నడుస్తోంది. అట్లీ ఈ సినిమాకే కాదు ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు లేకుండా సినిమాలు చేయలేడు. అందులో ఓ హీరోయిన్ను చంపేయకుండా ఉండలేడు. కెరీర్ స్టార్టింగ్ నుండి ఇదే పంథాను అనుసరిస్తున్నాడు. రాజారాణిలో నయనతార, నజ్రియా నటిస్తే నజ్రియా క్యారెక్టర్ మధ్యలోనే ముగిసిపోతుంది. తేరీలో ఇద్దరు హీరోయిన్లలో సమంత క్లోజ్, మెరిసల్లో నిత్యా మీనన్, జవాన్ సినిమాలో దీపికా పదుకొనే క్యారెక్టర్కు ఫుల్ స్టాప్ పెట్టేశాడు అట్లీ. ఈ లెక్కన 6 భామల్ని సెట్ చేసి ఎంతమంది హీరోయిన్లకు మధ్యలోనే ఎండ్ కార్డ్ వేస్తాడో చూడాలి మరి.